ఇక్కడ మతోన్మాదం అంటే మెజార్టీ మతోన్మాదం మీదనే మాట్లాడతారు, మీకు మైనార్టీలు కనిపిస్తలేరా, మైనార్టీ మతోన్మాదం అసలు కనిపిస్తలేరా అన్న ఆర్గ్యుమెంట్స్ మేధావుల మీద, యాక్టివిస్టుల మీద చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న కాలం ఇది. వాస్తవంగా మెజార్టీ మైనార్టీ మతోన్మాదాలు ఒకదానికొకటి ఆజ్యం పోసుకునే కాదా, సపోర్ట్ చేసుకునేది కాదా, దాని పట్ల మేధావులు కానీ సమాజం కానీ ఎందుకు అంత కఠినంగా ఉండట్లేదు, అంత స్పష్టంగా ఉండట్లేదు అనే విమర్శ ఉంది. దాన్ని ఎట్లా మతోన్మాదం మీద పోరాడుతున్నాం అనుకునేటువంటి యాక్టివిస్టుల యొక్క, మేధావుల యొక్క అవివేకం వల్ల, తెలివి తక్కువతనం వల్లే ఇలాంటి మాటలు వస్తున్నాయి తప్పితే మీరు చెప్పిన విమర్శ నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది న్యాయమైన విమర్శ. మెజారిటీ మైనారిటీ మతోన్మాదాలు చూడడం చాలా తప్పు అని చరిత్ర విస్పష్టంగా నిరూపించిన తర్వాత భారతదేశాన్ని మైనారిటీ మతోన్మాదం రెండు గిట్టనులుగా చేల్చగలిగింది. 1947 నాటికి భారత ఉపఖండంలో, బ్రిటిష్ ఇండియాలో ముస్లింస్ మైనారిటీ తప్ప మెజారిటీ కాదు. వాళ్ళు వేరే రాజ్యాన్ని డిమాండ్ చేసి మత కులాలను సృష్టించి పెద్ద జాతీయోద్యమాన్ని నిశ్చేష్టపరిచి సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై ఒక రాజ్యాన్ని సృష్టించగలిగారు. 20 లక్షల మంది జనం చచ్చిపోయారు. 1 కోటి మంది జనం అటు నుంచి ఇటు జస్ట్ 20-30 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయడానికి నానా బాధలు పడి, తెగిపోయినటువంటి చేతులు కాళ్ళతో ముక్కు తెగిపోయి, లేకపోతే తిండి లేక, నిద్ర లేక, నీళ్లు లేక, మురికి నీళ్లు తాగుతూ పసిబిడ్డలు ఎత్తుకుని చేతులు కాళ్ళు తెగిపోయి నానా బాధలు పడి ప్రాణాలు అరచేతులు పట్టుకుని ఇటు నుంచి ముస్లింస్ అటు నుంచి హిందువులు ఇటు వచ్చారు. మహా విషాదం. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 30 లక్షల మంది జనం చచ్చిపోయారు. ఇదంతా మతోన్మాదం చేసిన నష్టం. ఇది చేయడానికి కారణం ఆ రోజు ఉన్నది ప్రధానంగా పనిచేసింది అయితే ఖచ్చితంగా మైనారిటీ మతోన్మాదం. మైనారిటీ మతోన్మాదం దాని అంటే ముస్లిం మతోన్మాదం, అది ప్రధాన శక్తి. మీరు ఇంకో అంటే మతోన్మాదం, మైనారిటీ మతోన్మాదం ఇంత నష్టం కలగజేస్తుందని తెలిసిన తర్వాత కూడా మెజారిటీ మతోన్మాదం చాలా డేంజర్, మైనారిటీ మతోన్మాదం ఏం చేస్తుంది, పెద్ద ఏం చేయదు అనే తెలివి తక్కువ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అసలు భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద లెవెల్కి చేరడానికి కారణం షాబాను వివాదం కారణం. షాబాను వివాదం ఏంటి? షాబాను వివాదం ఒకసారి చెప్తారా? షాబాను వివాదం రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి రోజుల్లో ఓ కోర్టు ముస్లిం మహిళకి, ముస్లిం మహిళ ఆవిడ భరణం గురించి కోర్టు పోయి, భరణం గురించి కోర్టు ఆవిడ గ్రాంట్ చేసింది భరణం. ముస్లిం మతోన్మాదులు రోడ్డు మీదకి వచ్చి ఇది మా షరియాలో మీరు వేలు పెట్టడమే, ఆవిడకి భరణం పొందే హక్కే లేదు అని చేత ఇది తప్పుడు తీర్పు అని గొడవ చేశారు. బీదవాదులు, సెక్యులర్వాదులు ఆ టైంలో సైలెంట్ ఉండిపోయారు. ఈ రాజీవ్ గాంధీ ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోతే ముస్లిం ఓట్లని మనం పొందొచ్చు అనేటువంటి తెలివి తక్కువ ఆలోచన చేసి ఆయన ఒక ఆర్డినెన్స్ జారీ చేసి కోర్టు తీర్పుని నల్లిఫై చేశాడు. నల్లిఫై చేసి ఇప్పుడు ఆవిడకి భర్త ఇవ్వాల్సి మళ్ళీ మరణం. దాని గురించి ఆవిడ ఎవరిదో బంధువు జరిగిపోవాలి, లేకపోతే ఇంకేదో కోర్టు జరిగి వక్ఫ్ బోర్డు జరిగిపోవాలి, గడపలు చిత్రమైనటువంటి పెట్టి ఆవిడ దిక్కు లేకుండా చేశాడు ముస్లిం ఆవిడకి. దానివల్ల ముస్లింస్ మతోన్మాదులు రోడ్డు మీకు తెచ్చిన వాళ్ళు చల్లారు. కానీ హిందూ మతోన్మాదం ఈ ఒక్క కార్డుని జనంలోకి ఎంత తీవ్రంగా తీసుకుపోయిందంటే చూడండి, ముస్లిం మతోన్మాదులు అలా వచ్చి గొడవ చేయగానే ఆర్డినెన్స్ జారీ చేశాడు. హిందువులు అయితే ఏ దిక్కు లేదు, అంటే ముస్లింలు సంకనెక్కించుకు తిరుగుతారు, ఈ దేశం హిందువులదా ముస్లిందా ఏమిటిది అని వాళ్ళు ప్రాపగాండ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ముస్లిం మతోన్మాదం ఈ పని చేయడం మనం అడ్డుకోగలిగితే దీనికి అసలు ఒక హిందూకి, షాబానుకి ఆవిడ భర్త డబ్బు ఇచ్చినా, ఆ 200-300 ఆయన ఇచ్చినా, ఇంకోళ్ళు ఇచ్చినా మనకు వచ్చిన నష్టం లాభం ఒక హిందూకి ఏమీ లేదు. కానీ దీన్ని హిందూ తన మతం అయితే ఏదైనా చేసేస్తారు, వాళ్ళ మతం అయితే కాదు అనే ఆర్గ్యుమెంట్ వెళ్ళిపోయింది. దానివల్ల ఇది గ్రో కావడం మొదలుపెట్టింది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇట్లా మైనారిటీ మతోన్మాదం అనేది ఒక ట్రిగరింగ్ పాయింట్ కింద. ఇప్పుడు ఎలా ఉంటుంది, చిన్న అగ్గిపుల్ల, ఇదంతా ల్యాండ్ మైన్ ఉందనుకోండి, ఇలా వేస్తే పేలిపోతుంది. అగ్గిపుల్ల చిన్నదే కాకుండా తెలివి తక్కువ అనమాట. ఇట్లాగా మెజారిటీ మతోన్మాదాన్ని పెంచడానికి చిన్న చిన్న ఇష్యూస్ పెద్దగా ఉపయోగపడుతున్నాయి. ఎవడో స్టేట్మెంట్ ఇస్తాడు, మనం చూశాను నేను వీడియోలో, మోడీని చంపి తీసుకురండి తల, మీకు దమ్ముంటే నేను డబ్బులు ఇస్తాను కూడా మాట్లాడుతున్నాడు. తల తిరిగిన వేదవాడు, వాడిని తీసుకెళ్లి FIR జైల్లో పడి. కానీ ఒక్క స్టేట్మెంట్ లక్షల మందిని, అరే వీళ్ళు ఉన్నది అంతా కలిపి 11%, 12% ఉన్నాం, 14% ఉన్నారు, వీడు ప్రధానమంత్రి చంపాము, హోమ్ మినిస్టర్ చంపామని చెప్తారు, తలరకమని చెప్తున్నాడు, ఎంత ధైర్యం వీడికి అనే మాట వచ్చేస్తుంది. వీడు నిజంగా ఎవరిని చంపలేడు, అది రోడ్డు నుంచి బయటకు వెళ్ళలేడు, వాడు ఎవరిని చెమదే పడగొట్టాడు మతోన్మాది. కానీ వీడియో కొన్ని లక్షల మంది హిందూ మతోన్మాది పెట్టేస్తుంది. మనం ఏంటంటే దాన్ని ఇమీడియట్ ఖండించాలి. ఆ పని మనం చేయడంలో వెనకబడి చాలా మంది మీద అదంత నష్టమే లేదు. అందుకని తెలివి తక్కువగా ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా కాలం పాటు. అంటే హిందూ మతోన్మాదులు కూడా ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటే కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అనేది గతంలో కనపరిచారు. అది ఇప్పుడు నష్టం కలగజేస్తుంది. దాని పట్ల సీరియస్ గా ఉండాలి. హిందూ ముస్లిం మతోన్మాదాలు రెండు ప్రమాదమే, రెండు దేశాన్ని అపరిమితమైన నష్టం కలిగేస్తాయి. ఒకదాని పరస్పరం ప్రభావితం చేసుకుంటే. మీరు ఇందాక ఆశ్చర్యమైన మాట చెప్పారు, వీళ్ళిద్దరి మధ్య ఒక మైత్రి ఉందని. అది ఎందుకు చెప్పారు కానీ చరిత్రలో పదే నిరూపణ జరిగింది. వాస్తవమేనది. జాతి సిద్ధాంతం బీజేపీ బి టీం, MIM
అని ప్రతిసారి వదిలిపెట్టండి. కామెంట్ వినిపిస్తా ఉంటది. ద్విజాతి సిద్ధాంతాన్ని చిన్న ద్విజాతి సిద్ధాంతం అంటే తెలుసు కదా, తెలుసు. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఐడియా ఉంది. ఈ తీర్మానం ఆయన ప్రవేశపెట్టి ఈ మాట బయటికి చెప్పంగానే దాన్ని బలపరిచిన ఎవడు? సావర్కర్ బలపరిచాడు. నేను ఒప్పుకుంటాను, నిజమే, మేము ఒక జాతి మీరు ఒక జాతి, వాళ్ళ మధ్య ఐక్యత. హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి వాళ్ళే చెప్పుకుంటారు. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ గాంధీను గఫర్ ఖాన్ వాళ్ళు వ్యతిరేకించారు. ఇంకో చిన్న ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్ చెప్తుంది ఏంటో, సావర్కర్ ఎగ్జాక్ట్ గా మనకు మత విశ్వాస కాదు, కొంత అగ్నోస్టిక్. జిన్నా అయితే అసలు అతని మీద విమర్శ, పోరుకు తింటాడు, లేకపోతే ఇంకా రకరకాల పని చేస్తాడు, ఉర్దూ మాట్లాడమే రాదు అసలు, ఇప్పుడు జీవితంలో నమాజ్ చేసినాడు కదా, ఒక పార్సీ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు ప్రేమించిపోయి, అని చేత మతం లేడు. అందరూ మతం చేసుకుంటే ఇతను బయటకి సెక్రటరీ అయ్యాడు, నమాజ్ చేసుకుంటుంటే ఇతను బహిరంగ సభ ఇంగ్లీష్ లో మాట్లాడాడు, అతను ఉర్దూ రాదు. తర్వాత ఏదో యాక్షన్ చేశాడు. అయితే వీళ్ళు మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు మతోన్మాదాన్ని జనానికి ఎక్కించారు. కానీ మత విశ్వాసాలకి పూర్తిగా నేను హిందువుని, నేను ముస్లిం చెప్పే గాంధీ గఫార్ ఖాన్ తమ జీవితాలను అర్పించారు మతోన్మాదాన్ని వ్యతిరేకంగా పోరాటం. మతస్థుల యొక్క పాత్ర చెప్తున్నాను నేను, చాలా ముఖ్యమైన విషయం అది. అలాగే ఇప్పుడు ఈ సావర్కర్ ఈ విధంగా మేము ఇదేం చెప్పాను. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. లాహోర్ లో ద్విజాతి సిద్ధాంతానికి సంబంధించినటువంటి తీర్మానం జరిగింది. దీన్ని పాకిస్తాన్ తీర్మానం అంటారు. పాకిస్తాన్ పదం దాంట్లో లేదు. హిందువులు ముస్లింలు వేరు జాతులు అనేటువంటి దరిద్ర తీర్మానం. లాహోర్ లో మనకి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం జరిగింది. మన గొప్ప చరిత్ర ఉంది, మన భారతీయులు మర్చిపోయినది రావి నదీ తీరంలో. కానీ ఈ 1940లో ఈ యొక్క ద్విజాతి సిద్ధాంతం ఆమోదించిన తర్వాత, పాకిస్తాన్ 47లో వచ్చిన తర్వాత అక్కడ దేశ పాలకులు అక్కడ ఒక దరిద్రపు స్ట్రక్చర్ ని, ఒక టవర్ ని కట్టారు. దాని పేరు ఏంటంటే పాకిస్తాన్ టవర్ అని పేరు పెట్టారు. ఇప్పటికే టవర్ అక్కడ ఉంది. దాని పాకిస్తాన్ అదే గొప్పగా ఉండదు, మీరు బ్రౌజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ద్విజాతి సిద్ధాంతాన్ని ఆమోదించారు. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి, నెహ్రూ గాని, లేకపోతే మన లాల్ బహదూర్ శాస్త్రి గాని, ఇందిరాగాంధీ గాని, వీళ్ళెవరు కూడా ఆ పాకిస్తాన్ ఎప్పుడైనా వెళ్ళా, చాలా రేరుగా వెళ్ళారు అనుకోండి, ఆ లాహోర్ దగ్గరికి వెళ్ళాడు ఉండేది. కానీ భారతదేశంలో ఆ లాహోర్ టవర్ దగ్గరికి, పాకిస్తాన్ టవర్ దగ్గరికి పోయి సంతకం పెట్టిన ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు, దాన్ని గౌరవిస్తూ. ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి. నువ్వు ఆ సంతకం పెట్టావంటే హిందువులు ముస్లింలు వేరే వేరే జాతులు నువ్వు ఒప్పుకున్నట్టు, భారతదేశ విభజన న్యాయమైందని నువ్వు ఒప్పుకున్నట్టు. మరి నువ్వు వేరే జాతి, నేను వేరే జాతి, మన ఇద్దరికి వేరే వేరే దేశాలు కావాలని ఒప్పుకున్నట్టు. ఈ పని నెహ్రూ చేయలేదు, ఇందిరాగాంధీ చేయలేదు, రాజీవ్ గాంధీ చేయలేదు, అటల్ బిహారీ వాజ్పేయి ఎందుకు చేశాడంటే నీ సిద్ధాంతం వాడి సిద్ధాంతం ఒకటే దగ్గర. ఇది చాలా అవమానకరం. నేను చాలా సభల్లో చెప్పాను, ఏదో ఒక రోజుకి భారత ఉపఖండంలో మతోన్మాదాలు ఓడించి లాహోర్ టవర్ ని కూల్చేస్తాం మేము. ఎందుకంటే నువ్వు నేను వేరే వేరే జాతులు చెప్తాను, మేము అంగీకరించాం. ఇది మతోన్మాదానికి గుర్తది. వి విల్ డిమాలిష్ దట్. దాన్ని ఉండడం, ఈ మతం పేరు మీద రాజ్యాలు పెట్టడం, మతం పేరు మీద ఇది ఏర్పరచడం తప్పు. ఇది మన యాటిట్యూడ్ ఈ విధంగా ఉండాలి. కానీ హిందూ ముస్లిం మతోన్మాదాలు పరస్పరం ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది అది రాజకీయ వ్యూహంలో భాగమా, లేకపోతే కలిసి చేశారా? అది మనం చేస్తే మన మీద, మీ మీద, నా మీద డిఫమేషన్ కేసులు పెట్టి మీరు నిరూపించండి, మేము చేసే ఉంటాడు, గొడవ అంతా మనకెందుకు. కానీ పబ్లిక్ లో ఉన్నది ఎవరి జడ్జిమెంట్ వాడు చేసుకుంటాడు. ఎక్కడెక్కడ బీజేపీ ఓడిపోయినా సరే నువ్వు ముస్లిం మతం పేరు మీద సంఘటన పరిస్తే విశాల ప్రజానీకంలో ఐక్యం కానివ్వకుండా నేను ముస్లింలకే ఓట్లు వేయాలి, ముస్లింల బట్టల దగ్గర ఉండాలి, ముస్లిం రాజకీయ పార్టీకి ఓట్లు వేయాలని వాడు అనుకుంటాడు. వీడు కూడా దాన్ని ఇమిడియేట్ చేసుకుంటే అవే విషయాలు వీడు కూడా హిందూ పార్టీకి, అది ఇద్దరిది ఒకటే రాగం. అది మేమేం చెప్తున్నాం, ముస్లింలుగా ఆలోచించడం మానేసి విశాల ప్రజానీకంతో కలవండి, పార్టీలోకి రండి. కాంగ్రెస్ పార్టీలకు, కమ్యూనిస్ట్ పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు, రకరకాల పార్టీలో మీరు వచ్చి మీరు శుభ్రంగా పార్టిసిపేట్ చేసి మీరు దాంట్లో ఉండాలి. తప్పితే మీకంటూ ప్రత్యేకమైన పార్టీ కావాలని మీరు కోరుకుంటే హిందువులు వేరే పార్టీ కావాలనే ఆర్గ్యుమెంట్ వాడు అక్కడ అవుతాం. అంచేత అసలు ఒక ముస్లింల కంటూ ఒక ప్రత్యేక పార్టీ ఉండాలంటే ఆర్గ్యుమెంట్ తప్పు ఉంటుంది. అది మనం చెప్పు ఉండాల్సిన విషయాన్ని కంటే నేను చెప్తున్నాను ఆ విషయం. మేము మొహమాటలు అక్కడ చెప్తాం. రాజకీయాలు అవసరం లేదు, నమాజ్ చేసుకో, లేకపోతే నీ మసీదులో నువ్వు ఉండు. ఆయన కూడా గుడిలో పూజ చేసుకుంటాడు, ఆయన గురుద్వారాలో గురు గ్రంథ సాహిబ్ చదువుకుంటాడు. ఇది అక్కడ పరిమితం కావాలి. మీరు రోడ్ల మీదకి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టుకుంటాము, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుని చదువు చెప్తాము, లేదా ఇంకోటి చేస్తామంటే దయవుంచి దీన్ని ఈ ప్రజా రంగాల నుంచి పరిమితం అయ్యి ఒక వ్యక్తిగత విశ్వాసంగానే మతం ఉండాలని మేము స్పష్టంగా కోరుకుంటున్నాం. అంతకు దాటి భిన్నంగా ఏ చర్య అయినా సరే ఆమోదన యోగ్యం కాదు.